రాష్ట్రంలో ఉన్నటువంటి ఉపాధ్యాయులంతా కూడా చెలో విజయవాడ కార్యక్రమం చేపట్టారు. యూటీఎఫ్ ఆధ్వర్యంలో రణబేరు అయితే చేస్తారు. అసలు ఈ ఉపాధ్యాయుల ఆందోళన ఏంటి, ఉపాధ్యాయుల డిమాండ్ తెలుసుకుందాం. సరైన ప్రధానంగా ఏంటి ఈరోజు ఈ కార్యక్రమం? ఈరోజు ప్రధాన డిమాండ్ కమిషన్, పిఆర్సీ కమిషన్ చైర్మన్ని నియమించాలని, అలానే ఐఆర్ ప్రకటించాలని, ఉద్యోగులకు 3 సంవత్సరాల నుంచి పెండింగ్ ఉన్న డిఏలు కానీ, ఐఆర్ పిఆర్సీ ఎరియర్స్ కానీ, ఏపీజీఎల్ఐ, పిఎఫ్ ఇతర బకాయిల్ని మేము చేసుకున్న ఏపీజీఎల్ఐ సొమ్ముల్ని 2022 నుంచి ప్రభుత్వం మంజూరు చేసి కూడా ప్రభుత్వ పథకాలకు కానీ వేరే విధంగా డైవర్ట్ చేసి పిల్లల పెళ్ళిళ్ళకి వీటి పెట్టుకున్న మా డబ్బులు మాకు ఇవ్వకుండా ప్రభుత్వం వాటితో పథకాలు అమలు చేయడం అనేది చాలా అత్యంత దారుణం. మేము అప్పుడు సరెండర్ చేసుకున్న లీవ్స్ ఇప్పటికి కూడా ఇవ్వకుండా మరి ప్రభుత్వం అలానే పెట్టుకుంది. చాలా కుటుంబాలు దీనివల్ల చాలా నష్టంగా, పార్ట్ పేమెంట్ కానీ ఇవి కానీ రావట్లేదు, చాలా నష్టపోతున్నారు. కాబట్టి గత్యంతరం లేని పరిస్థితుల్లోనే ఉపాధ్యాయులు రోడ్డు ఎక్కాల్సి వచ్చింది. కాబట్టి దీన్ని మరి ఫ్రెండ్లీ ప్రభుత్వం అని చెప్పుకుంటున్న కూటమి ప్రభుత్వం ఈ సమస్యలు పరిష్కరించాలని, వెంటనే పిఆర్సీ కమిషన్ చైర్మన్ని ప్రకటించి ఐఆర్ని ప్రకటించాలని మా డిమాండ్ మెయిన్. అలానే మరి ఇది ఇంతటితో ఆగదు. ఎన్జిఓస్ కానీ మిగతా ఉపాధ్యాయ సంఘాలు కూడా కలుపుకొని మరో బీఆర్టీఎస్ ఉద్యమం అనేది తీవ్రతరం దాల్చకముందే ప్రభుత్వం కన్ను తెరవాలని యూటీఎఫ్ ఐకోపాధ్యాయ ఫెడరేషన్ ఆంధ్రప్రదేశ్ శాఖ ద్వారా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. ఉద్యోగులంతా మాతోనే ఉన్నారు, మా ప్రభుత్వం అని చెప్పి ఒక పక్కన కూటమి నాయకులు చెప్తున్నారు, సాక్షాత్తు సీఎం గారు. మీరంతా ఎందుకు మరి మంచి ప్రభుత్వం మీ ఎంత రోడ్డెక్కారు వాళ్ళ? ఓకే సార్, ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్న ఉద్యోగుల ఫ్రెండ్లీ ప్రభుత్వం అని చెప్పుకుంటారో వాళ్ళు చేసేది వెన్నుపోటే. ఇప్పుడు జగన్ గారు చెప్పుకుంటున్నారు ఉద్యోగస్తులంతా మా వైపే ఉన్నారు, మాకు ఓటేస్తారని. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు జగన్ అయిపోయింది, కాలం మూట కట్టి పక్కన పడేశారు. నెక్స్ట్ దానికి వస్తున్నా. ఇప్పుడు ఆయన చెప్తున్నారు, వీరు అదే చెప్పుకుంటున్నారు. ఆయన బీఆర్టీఎస్ రోడ్డు ఉద్యమం జరిగినప్పుడు కూడా ఉద్యోగస్తులు మా వైపే ఉన్నారని చెప్పారు. ఏమైంది? 150 సీట్లు ఎందుకు వచ్చినాయి? 11కి వచ్చినాయి. వీళ్ళు కూడా అదే పరిస్థితి అవుద్ది. కాబట్టి ఉద్యోగుల యొక్క గొంతెమ్మ కోరికలు కాదు ఇవి. వారికి రావాల్సిన డబ్బుల్ని, మా డబ్బుల్ని, మేము దాచుకున్న డబ్బుల్ని ఇవ్వకుండా మరి ప్రభుత్వం మా విధుల నుంచి మా అకౌంట్ నుంచి డ్రా చేసి వాడుకోవడం అనేది చాలా అత్యంత దారుణం. ఇలాంటి కనీసం కూలి పనికి వెళ్ళిన వాళ్ళకి ఆ రోజు సాయంత్రం కాకపోయినా తెల్లారైన డబ్బులు ఇస్తారు. మేము డ్రా చేసుకున్న డబ్బులు 2025 నుంచి ఎప్పుడు కూడా బకాయిలు ఇవ్వలేదంటే మరి మనం ఈ నాగరిక సమాజం ప్రజాస్వామ్యంలో ఉన్నామా, ఎక్కడున్నామో కూడా అర్థం కాని పరిస్థితి. గతానికి ఇప్పటికే మార్పు రాలేదా? గత గవర్నమెంట్, ఈ గవర్నమెంట్లో మీ ఉద్యోగ సంఘాలకు సంబంధించి, మీ బకాయిలకు సంబంధించి ఏమైనా మార్పు ఏమైనా వచ్చిందా? పాత సీసాలో కొత్త సారా పోసినట్టే తప్ప కొద్దిగా ఉపశమనంగా కొన్ని ఎక్కువ రోజులు పెండింగ్ ఉన్న చిన్న బిల్లులు రిలీజ్ చేశారు తప్ప మాకు టీచర్స్కి రావాల్సిన ఈఎల్స్ మెయిన్ 2022 ఏప్రిల్ 25 మందికి ఒక మండలంలో 97 మంది ఉపాధ్యాయులకి 87 లక్షలు బిల్లు చేస్తే ఇంతవరకు మంజూరు అవ్వలేదు. మరి ఇంకేం ఇస్తున్నాడు ప్రభుత్వం? కొంత కంటి తొడుపు చర్యగా కొంత ఇస్తున్నామని చూపిస్తున్నారు తప్ప మాకున్న బకాయిలు అనేది చాలా ఉన్నాయి. అవన్నీ ఆ ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ ఏం పెద్ద తేడా లేదు.